అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజుల్లో అమ్మాయిలను ప్రేమించి మోసపోయిన మగవాళ్ళున్నారు. బాగుపన్నవాడు ఒక్కడూ లేడు. కానీ ఈ కుర్రాడు ఒక అమ్మాయిని ప్రేమించడం వల్ల తన జీవితమే మారిపోయింది. మహాకుంభమేళలో వేప పుల్లలమ్మి ఫేమస్ అయిన ఈ కుర్రాడు ఏం చెప్తున్నాడో ఒక్కసారి ఈ వీడియో చూడండి. घर पे बेरोजगार बैठे थे तो पिताजी बोले बेटा मुंबई आ जाओ। तो हम अपनी जब गर्लफ्रेंड को बताए तो रोने लगी कि बाप हमन चालू आने होने वाला था। ఆ కుర్రాడు ఏం చెప్తున్నాడంటే తను ఏ పని పాట లేకుండా ఇంట్లోనే ఉండేవాడంట. ముంబైకి వెళ్లి అక్కడ ఏదైనా పని చేసుకుందాం పదరా అని చెప్పాడంట. ఈ విషయాన్ని తన లవర్ కి చెప్తే తను ఏడవడం మొదలు పెట్టిందంట. అప్పుడు ఆ కుర్రాడికి ఏం చెప్పాలో అర్థం కాక, సరే ఇప్పుడు ఏం చేద్దాం, నేను ఒక పేదవాణ్ణి, వేరే ఊరికి వెళ్లి పని చేయక తప్పదు అని చెప్పాడంట. అప్పుడు తన లవర్ నువ్వు ఎక్కడికి వెళ్లకుండా ఇక్కడే ఏదో ఒక బిజినెస్ చెయ్యి అని చెప్పిందంట. అతనేమో ఇప్పుడు బిజినెస్ అంటే చాలా డబ్బులు తేవాలి, నేను ఎక్కడి నుంచి తేవాలి అని చెప్పాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళనవసరం లేదు, మహాకుంభమేళలో ఒక బిజినెస్ చెయ్యి, ₹1 పెట్టుబడి లేకుండా అని చెప్పిందంట. సరే చెప్పు మరి ఏం బిజినెస్ చేయమంటావు అంటే, నువ్వు వేప పుల్లల వ్యాపారం చేసి సంపాదించు అని చెప్పిందంట. అప్పుడు ఆ కుర్రాడు తన లవర్ మాట విని మహాకుంభమేళలో వేప పుల్లలు అమ్మి 5 రోజుల్లో ₹40,000 సంపాదించాడంట. దాంతో తను ఒక ఫోన్ కొనుక్కొని తన లవర్ కి బట్టలు కొనిచ్చాడంట. వాళ్ళ అమ్మకు చీరలు కూడా కొనిచ్చాడంట. ఈ లోకంలో మోసం చేసే అమ్మాయిలున్నారు, కానీ నాకు ఇలాంటి మంచి అమ్మాయి దొరకడం నాకు చాలా అదృష్టం అని చెప్పాడు. తాను ఎంతో సంతోషంగా ఫీల్ అవుతున్నానని చెప్తున్నాడు. ఇక్కడ జరిగిన ఇంకో చిన్న జోక్ ఏంటంటే, మన ఇండియన్స్ కేమో ఒక పుల్ల ₹10 లాగా అమ్మాడంట ఫారెన్ కంట్రీస్ కి. అదే విదేశీయులకు మాత్రం ఒక్క పుల్ల ₹100 అమ్మాడంట. ఈ విషయం చెప్పగానే అక్కడ ఉన్న యాంకర్లందరూ అతన్ని ఒక క్వశ్చన్ అడిగారు, ఎందుకలా నువ్వు డబల్ రేట్ కి అమ్మావు, వాళ్ళకే ఎందుకలా అంతే రేటు చెప్పావు, ఇండియన్స్ కి మాత్రం ₹10 అమ్మి ఫారెన్ కంట్రీస్ వాళ్ళకు ₹100 అమ్మావు, ఎందుకు అలా అమ్ముతున్నావు అని అడిగారంట. అప్పుడు అతను ఒక మంచి రిప్లై ఇచ్చాడు, స్వాగ్ రిప్లై. వాళ్ళు మన దేశాన్ని 200 సంవత్సరాలు దోచుకున్నారు కాబట్టి నేను వాళ్ళకు ₹100 లాగా అమ్మాను అని చెప్పాడు. చూసారా, ఒక మంచి అమ్మాయిని ప్రేమించడం వల్ల తన జీవితమే మారిపోయింది. ఇదే ఫ్రెండ్స్ ఈ రోజుకి వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులో ఏవైనా తప్పులు చెప్పింటే నన్ను క్షమించండి.